మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ఈరోజు మనము బిబ్లికల్ కౌన్సిలింగ్ లో మరి మానవ అధ్యయనం గురించి తెలుసుకుందాం. దీన్ని ఆంథ్రోపాలజీ అంటారు. ఆంథ్రోపోస్ అనే మాటకు అర్థం ఏంటంటే మానవుడు, మ్యాన్ అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ మానవుని యొక్క అధ్యయనం గురించి మనం తెలుసుకుంటే మానవుడు ఎట్లాంటి వాడు, మానవుడు ఎలాగో నిర్మించబడ్డాడు, మానవుని యొక్క జీవితం ఎలాంటిది అనే విషయాలు మనం తెలుసుకుంటే పాపంలో పడిపోయినప్పుడు మరి ఎలాగూ మరలా ప్రభువును చేరుకోగలం, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోగలం. కాబట్టి సామాన్యంగా మానవుడు ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటంటే మొట్టమొదటిగా మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది ప్రతి మానవుడు కలిగి ఉండవలసిన ప్రశ్న. కరెక్టే కదా, మనం తల్లి యొక్క గర్భం నుంచి వస్తున్నాం, అసలు ఎక్కడి నుంచి, మన యొక్క ఆరంభం ఎక్కడ అనేది ప్రతి మానవుడు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. రెండవదిగా మనం ఎవరిలాగా ఉన్న మన పోలిక ఏంటి. సామాన్యంగా చెప్తారు కదా, వాళ్ళ తాతలా ఉన్నాడండి, వాళ్ళ నాన్నలా ఉన్నారండి అని చెప్తారు. అయితే మనుషులందరికీ ఇలా కళ్ళు, ముక్కు, చేతులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ స్వరూపము ఎవరి నుంచి వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మూడవదిగా మనం ఎందుకు సృష్టించబడ్డాం. చాలాసార్లు మనకు అర్థం కాదు, ఏంటో నా బ్రతుకు, అసలు ఎదుగు పుట్టినట్టు ఎదుగు బ్రతుకుతున్నట్టు అంటారు కొంతమంది. కాబట్టి మనం సృష్టించబడిన కారణం ఏంటి అనే ప్రశ్న కూడా మనము వేసుకోవాలి. అట్లాగే మనం చనిపోతే ఎక్కడికి వెళతాం, ఈ జీవితాన్ని ఇక్కడితో ముగించేస్తే ఎక్కడికి వెళతాం అనే ప్రశ్నలకి సమాధానాన్ని కానీ మనం వెతకగలిగితే ఖచ్చితంగా మరి మనను దేవుడు ఎలా చేసాడు, మన యొక్క మనుగడ ఏంటి అనే విషయాలు మనం అర్థం చేసుకోగలం. అయితే దీని గురించి బైబిల్ కాకుండా బైబిల్కి వెలుపట అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో మరి నాస్తికవాదం, మనం సామాన్యంగా చెప్పుకుంటే నాస్తికవాదం, ఆస్తికవాదం అనేటువంటి రెండు విధానాల కోసం మాట్లాడాలి. నాస్తికవాదం అనేది అసలు దేవుడు అనేవాడు లేడు, ఈ సృష్టి అనేది ఒక శూన్యంలోంచి పుట్టుకొచ్చింది, లేకపోతే ఈ సృష్టి అనేది పదార్థం నుంచి జీవం లేని దాని నుండి వచ్చింది, బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఏర్పడింది అని చెప్పేసి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. అట్లాగే ఆస్తికవాదంలో కూడా ఎన్నో రకాలైనటువంటి మరి విభేదాలు కూడా ఉంటూ వచ్చాయి. అయితే ఆస్తికవాదంలో ప్రతి మతంలో కూడా మరి అల్టిమేట్ గా మానవుడు చెప్పే మాట ఏంటంటే మానవ అతీతమైనటువంటి శక్తి దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన మానవుల్ని సృష్టించాడు అనేది ప్రతి మతము కూడా నమ్ముతున్నటువంటి విషయంగా మనము మరి చూడగలం. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ మానవ నిర్మాణం గురించి ఏం చెప్తుంది, మానవుల గురించి ఏం మాట్లాడుతుంది అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మనం చూద్దాం. మరి కీర్తన 8లో ఒక శ్రేష్టమైన మాటని మరి కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తాడు. 1-9 వచనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకమైన విషయాలు చెప్పినప్పటికీ చూద్దామండి. కీర్తన 8 3వ వచనం నుంచి నేను చదువుతాను. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వారిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. అంత మాత్రమే కాదు, చూడండి మరి 8వ వచనం, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటిని వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు, యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. కాబట్టి మానవుడిని దేవుడు సృష్టించినప్పుడు ఏం చేసినట్టే మరి భూమి మీద ఉన్న సమస్త మీద కూడా మానవుడికి దేవుడు ఏం చేసినట్టే అధికారాన్ని ఇచ్చిన వాడిగా ఉంటూ వచ్చాడు. అధికారాన్ని దేవుడు ఇచ్చాడు మానవునికి. ఇలాగూ మానవుణ్ణి దేవుడు సృష్టించినట్లుగా చూస్తాం. ఆదికాండ గ్రంథంలో మరి మనం ఈ మాట చూసినట్లయితే దేవుడు ఎందుకు సృష్టించాడు అనే మాట మనం చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఎలా చేసాడో చూద్దాం. మొదటి అధ్యాయము 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మానవుణ్ణి దేవుడు ఆయన స్వరూపంలో చేశాడు. దేవుడు ఎలాంటి రూపాన్నైతే కలిగి ఉంటాడో ఆ రూపంలో దేవుడు మానవుణ్ణి చేసిన వారిగా ఉంటూ వచ్చాడు. రెండోదిగా మానవుని యొక్క నిర్మాణంలో మరి చూసినట్లయితే మరి ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనము చూద్దామండి. చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించున్న దేవుడని యెహోవా స్వరము విని.
కాబట్టి దేవునితో మానవుడు సహవాసం కలిగి ఉండాలి. మానవుడు దేవుణ్ణి పోలి ఉండాలి. రెండోదిగా మానవుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు మానవుని సృష్టించిన వారిగా ఉంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, మరి దేవుని యొక్క వాక్యంలో ఆదికాండము 1:26లో చూసినట్లయితే అక్కడ ప్రభు అంటాడు సమస్తాన్ని ఏలాలి. కాబట్టి మానవుడు అధికారం కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుడు అనుకుంటూ వచ్చాడు. అందుకనే కీర్తనలు కూడా చదువుకున్నాం కదా, నీ చేతి పనులన్నిటి మీద అతనికి నీవు అధికారం అనుగ్రహించావు. కాబట్టి మానవుడు దేవుడు పరలోకంలో ఎలాగైతే అధికారం కలిగి ఉన్నాడో భూమి మీద మానవుడు అన్నిటి మీద అధికారం కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుడు అపేక్షిస్తూ వచ్చాడు. అలాగూ అధికారం గలవానిగా మానవుని దేవుడు సృష్టించిన వారిగా ఉంటూ వచ్చాడు. నాలుగోదిగా దేవుని వాక్యం మనం గమనించినట్లయితే ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాలు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. అది వరకు భూమి మీద ఏ పంట లేదు, కాబట్టి భూమిని సేద్యపరచడానికి నరుడు లేడు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. అట్లాగే 15వ వచనంలో కూడా మరి సేద్యపరచడానికి ఏదైనా తోటను సేద్యపరచడానికి మానవుని నియమించినట్లుగా చూస్తాయి. కాబట్టి దేవుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే మానవుడు ఒక అర్థవంతమైన పనిని భూమి మీద కలిగి ఉండాలి. మానవుడు భూమి మీద ఎరికగా ఉండమే మాత్రం కాదు, కానీ అట్లాగే అర్థవంతమైన ఒక పనిని మానవుడు కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు మానవుడిని సృష్టించిన వారిగా ఉంటూ వచ్చాడు. అదే రీతిగా దేవుడు ఎందుకు మానవుడు సృష్టించాడు అంటే ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే అక్కడ కయీను హేబేలు దేవుని ఆరాధించే సందర్భాన్ని మనం చూస్తాం. అంటే మానవుడు దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి మానవుడిని నిర్మించడంలో దేవుని యొక్క ఉద్దేశం అది. దేవుని పోలికగా మానవుడు భూమి మీద జీవించాలి. అట్లాగే దేవునితో సహవాసం కలిగి మానవుడు జీవించాలి. అట్లాగే మానవుడు దేవుడిచ్చిన అధికారంతో ఈ భూమి మీద జీవించాలి. అట్లాగే మానవుడు దేవునికి మనకు అప్పగించిన అర్థవంతమైన పనులు కొనసాగిస్తూ జీవించాలి. అంత మాత్రమే కాదు, మానవుడు దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉండాలి. ఇంకేంటట దేవుని యొక్క వాక్యంలో కీర్తనలో 34వ కీర్తన 1-3 వచనంలో అక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే ఆయనను మహింపరచును. చూద్దాం రండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనుడు దాన్ని విని సంతోషించెదరు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. కాబట్టి దేవుని మహిమపరచడం కొరకు దేవుడు మానవుని భూమి మీద సృష్టిస్తూ వచ్చాడు. చివరిగా మరి దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఎందుకు దేవుడు మానవుని సృష్టించాడంటే ఉద్దేశపూర్వకంగా సృష్టించాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే ఇలా ఈ విషయాలన్నిట్లోనూ మానవుడు ఉండాలి. దేవుని స్వరూపంలో భూమి మీద జీవించాలి, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, దేవుడిచ్చిన అధికారాన్ని కలిగి ఉండాలి, దేవుడిచ్చిన పనిని కలిగి ఉండాలి, దేవుడు స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, దేవుని గనపరుస్తూ మానవుడు భూమి మీద జీవించాలి. దీని కొరకు దేవుడు మానవుడిని ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తూ వచ్చాడు. ఇది అకస్మాత్తుగా జరిగింది. మరి తల్లి గర్భంలో ఒక శిశువు పుట్టినట్లుగా కాదు, ఒకేసారిగా మెచ్యూర్డ్ మ్యాన్ ని దేవుడు చేశాడు. పరిపూర్ణమైన మానవుడిని దేవుడు చేస్తూ వచ్చాడు. అట్లాగా హవ్వను కూడా చేసినప్పుడు ఆదాము నుండి మరి ఒక ఎముకను తీసుకుని సంపూర్ణమైన స్త్రీగా చేశాడు, లిటిల్ బేబీగా చేయలేదు. ఇలాగూ మానవుడిని దేవుడు మరి అకస్మాత్తుగా చేశాడు. అట్లాగే ఈ సృష్టి మీద దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగిన వారిగా ఉంటూ వచ్చాడు. అయితే మానవుని యొక్క నిర్మాణాన్ని మనం గమనించినప్పుడు బయటికి కనపడే దేహము, అట్లాగే లోపల ఉండేటువంటి ప్రాణము, ఆత్మ. కాబట్టి ఒకటేమో బయటకు కనిపించే భౌతికమైనటువంటిది, రెండోది అభౌతికమైనటువంటిది ప్రాణము, అట్లాగే ఆత్మ అని చెప్పేసి దేవుని వాక్యం మనము గమనించగలుగుతాం. చూద్దాం రండి. దేవుని వాక్యం మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 15వ అధ్యాయము 40-54 వచనాల్లో ఈ మానవ శరీరం గురించి ప్రకృతి సంబంధమైనటువంటిది ఈ శరీరం అనేది. ఎట్లాంటిది? ఇది ప్రకృతి సంబంధమైనటువంటిది. రెండోదిగా ఈ శరీరము భౌతికమైనది అని జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. మూడోదిగా ఈ శరీరము నశించిపోవునది అని రాయబడుతూ వచ్చింది. నాలుగోదిగా ఈ శరీరము మరణానికి చెందినటువంటిది అనే మాట రాయబడుతూ వచ్చింది. ఐదోదిగా ఈ శరీరము ఎట్లాంటిదంటే ఒక గుడారం వంటిది అనే మాట రాయబడుతూ వచ్చింది. మరి ఈ మాట 2వ కొరింథీ 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుతూ వచ్చింది, గుడారము అనేటువంటి మాట. అట్లాగే ఈ శరీరము మంటి ఘటము అనే మాట 2వ కొరింథీ 4:7 రాయబడుతూ వచ్చింది. కాబట్టి శరీరము 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 ఈ శరీరం ఎట్లాంటిదంటే పాప స్వభావం కలిగినటువంటిది. ఈ శరీరము
పాప స్వభావం కలిగినటువంటిది. అనేక సార్లు ఈ శరీరాన్ని పాపానికి సాదృశ్యంగా రాయబడుతూ వచ్చింది. మరి దేవుని వాక్యం మనం గమనించినప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడింది చూద్దాం రండి. ఫిలిప్పీ 3:3. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. కాబట్టి శరీరము అంటే ఇక్కడ శరీర క్రియలు అని అర్థం. కాబట్టి శరీర క్రియలు అంటే పాపపూరితమైనటువంటి క్రియలు, పాప స్వభావంతో కూడినటువంటివి అనే మాటను మనం గమనించాలి. ఇది మానవ జీవితంలో ఇలా ఉంటూ వచ్చింది. ఇటువంటి ఈ శరీరము, ఇటువంటి తత్వము ఎట్లా వచ్చింది అంటే మానవుడు పతనంలోకి వెళ్ళిపోవడం బట్టి. వాస్తవానికి దేవుడు మానవుడు చేసినప్పుడు ఈ శరీరము పాపపు శరీరమా, పాప స్వభావ లక్షణాలు దీనికి ఉన్నాయా అంటే ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 31వ వచనంలో ఇలా రాయబడుతూ వచ్చింది. దేవుడు తాను చేసినది యావత్తును మంచిదని చూసాను. ఎట్లా చూస్తాడండి? మంచిది, మంచిది అంటే చేసిన దాంట్లో ఏముంది? ఈ శరీరం కూడా ఉంటూ వచ్చింది. అయితే ఈ శరీరము పాపాన్ని బట్టి ఏమైపోయిందంటే పాప స్వభావంలోనికి అది తీసుకురాబడుతూ వచ్చింది. దేవుని వాక్యంలో మరి మానవ నిర్మాణంలో రెండవ భాగం ఏంటంటే అభౌతికమైనటువంటిది. అభౌతికం అంటే కంటికి కనబడినటువంటిది ప్రాణము, అట్లాగే ఆత్మ. మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందిన సందర్భంలో ఈ మాటలు రాయబడుతూ వచ్చాయి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎంతో స్పష్టంగా ఒక మాట రాయబడుతూ వచ్చింది. 19వ అధ్యాయము మరి 33 నుంచి చదువుతాను, గమనించండి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండేట్టు చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. మృతి పొందును. ఎప్పుడు మృతి పొందాడు అంటే చూడ 30వ వచనం. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఎప్పుడైతే ఆయన ఆత్మను అప్పగించాడో ఆయన మృతి పొందాడు. అంటే ఆత్మ శరీరంలోంచి వెళ్ళిపోవడమే భౌతిక సంబంధమైన మరణము. మానవ పతనం ఎట్లా అంటే మానవుడికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. మానవుడు చేసినప్పుడు దేవుడు నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అని చెప్పాడు. కానీ అలాగే చేసిన ఒక రోబోలాగో నన్ను చేయలేదు, ఒక రోబోలా చేయలేదు. ఆయన ఎలా చేశాడంటే మనకు స్వతంత్రతనిచ్చాడు. అదే మాట మనము ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయంలో చూడగలం. చూద్దాం రండి. ఆదికాండ గ్రంథంలో ఈ మాట సెలవిచ్చినప్పుడు దేవుడు ఎంత స్పష్టంగా ఈ మాట చెప్తూ వచ్చాడు. నీవు ఈ తోట బదులు సంచరించి అన్ని పండ్లను తినొచ్చు. 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదు. తినకూడదు అని చెప్పేసి తిను దినమున అంటున్నాడు. అంటే ఏంటి? తినడానికి స్వేచ్ఛ ఉంది. తినకూడదు అనేది ఆజ్ఞ, తింటే తిను లేకపోతే బానే అనేది నీ ఇష్టం. దేవుడు అంత స్వతంత్రాన్ని మానవుడికి ఇస్తూ వచ్చాడు. నేటి దినాల్లో కూడా చూడండి, రక్షణ సువార్త ప్రకటిస్తుంటే చాలా మంది దానిని వినడానికి ఇష్టపడలేదు. ఇష్టపడతారండి? అస్సలు ఇష్టపడలేదు. మాకు చెప్పొద్దండి, దేవుడు మాకు వద్దండి అంటున్నాడు. అంటే ఏంటి? వాళ్ళకి కూడా దేవుడు ఏం చేశాడు? స్వేచ్ఛనిచ్చాడు. మానవుడు స్వేచ్ఛ కలిగి ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే దేవుడు మానవుని నిరభ్యంతరంగా తినవచ్చును అన్నాడు. దేనిని? కొన్ని ఫలాలను. కానీ మంచి చెట్ల తినుడిచ్చే ఫలాన్ని ఏమన్నాడు? తినకూడదు. అయితే తిను దినమున అంటే స్వేచ్ఛ అనేది ఇవ్వబడుతూ వచ్చింది. పాపాన్ని బట్టి మానవుడు ఏమైపోయింటే పతనం అయిపోతూ వచ్చాడు. అలా మానవుడు పతనం అవ్వడానికి సాతానుడు ఏం చేశాడు అంటే మొట్టమొదటిగా సాతాను దేవుని మాటల మీద అనుమానాన్ని తీసుకొచ్చాడు. ఇది నిజమా అని చెప్పి మొదలు పెట్టాడు. కాబట్టి తోటల చెట్ల ఫలంలో దేనినైనా తినొద్దన్నాడా అని చెప్పేసి మొదలు పెడుతూ వచ్చాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఖండించాడు. తింటే చచ్చిపోతారని చెప్పాడా? లేదు లేదు, తింటే దేవతల్లా మారిపోతారు అని చెప్పుకోవచ్చు. దేవుని వాక్యాన్ని ఖండించి దేవుని వాక్యాన్ని తప్పుగా బోధించాడు. కాబట్టి ప్రియ సంగమా, గుర్తించండి, సాతాను చాలా సులభంగా వారిని మోసం చేస్తూ వచ్చాడు. దేవుని వాక్యంలో మరి తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో
13వ వచనంలో ఇలా రాయబడుతూ వచ్చింది. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అంటే ఏంటండి? స్త్రీ మోసపడడం ఏంటి? మరి ఆదాం ఎందుకు మోసపోలేదు అంటే, స్త్రీని చాలా సులభంగా మాట తప్పించాడు సాతాను. తినవన మీరు చావనే చావరు, మోసం చేశాడు. ఆ మాట నమ్మాడు. అయితే ఆదాముకు తెలుసు దేవుడు ఈ మాట సెలవిచ్చాడు కాబట్టి తెలుసుండి తిన్నాడు ఆదాం. తినవన నిత్యముగా చచ్చేది, ఇది దేవుని మాట, సత్యం తెలుసు కూడా తిన్నాడు. కాబట్టి అతను మోసపరచబడ్డ కాదు, ఉద్దేశపూర్వకంగా తిన్నాడు. ఎవరు? ఆదాము. ఆదాము ఉద్దేశపూర్వకంగా తిన్నాడు. నా నుంచి చేయబడిన నా భార్య, ఆమె తింటే ఇక ఆమె ఉంటే నేను ఉంటా, ఆమె లేకుంటే చాలాసార్లు అంటారు కదా. కాబట్టి భార్యాభర్తల బంధం అనేది దేవునిలో బలపడేదిగా ఉండాలి, అంతేగాని పాపానికి ప్రోత్సహించేదిగా కాదు. భార్య తప్పు చేస్తే భర్త దాన్ని ఖండించగలగాలి, దేవుని కొరకు రోషంగా నిలబడాలి. ఒకవేళ అలా చేస్తుంటే వేరే పర్యవసానం దేవుడు మరొక విధానంలో ఏమైనా చేసినేమో. అయితే ఆదాము కూడా ఆమె బాటనే అనుసరిస్తూ వచ్చాడు. తెలిసి తిన్నాడు, అందుకనే అతను మోసపరచబడలేదు, తనను తానే పాపానికి అమ్మివేసుకున్నాడు, అప్పగించుకున్నాడు అని చెప్పచ్చు. కాబట్టి అంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యములో నేరం అనేది ఆమె మోసపరచబడ్డది అనేపడుతుంది, కానీ నేరం అనేది ఎవరి మీదకి వచ్చిందంటే ఆదాము గారి మీదకే వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోకు ఎలాగూ ప్రవేశించును. ఒక మనుషుని ద్వారా పాపము, మరణము. ఇప్పుడు ఎవరికి వచ్చింది పెద్ద పేరు? హవ్వమ్మ గారి ద్వారా అన్నాడు దేవుడు, ఆదాము గారి ద్వారా. ఎందుకు ఆదాము గారి ద్వారా వచ్చింది అని మాట్లాడబడుతూ వచ్చింది? హవ్వమ్మ కదా పండుతుంది, మరి ఆమె ద్వారా కూడా వచ్చిందని చెప్పొచ్చు కదా. అంటే హవ్వమ్మ మోసగించబడ్డది, ఆదాము ఉద్దేశపూర్వకంగా తిన్నాడు. కాబట్టి ఆదాముని బట్టి ఏమైందంటే పాపము అనేది, పాపాన్ని బట్టి మరణము అనేది లోకంలోనికి సంప్రాప్తమైంది. ఇంకేముంది? అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైను. కాబట్టి మానవులు పాపం చేసే స్వభావం మానవులకు వచ్చింది. ఎప్పుడు వచ్చిందండి? చూడండి, చాలాసార్లు అంటారు మానవుడు జన్మతో పాపి కాదు కానీ కర్మతో పాపి అంటాడు. కర్మ అనేది ఎప్పటి నుంచి వచ్చింది చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యంలో మనము స్పష్టంగా చూసుకుందాం. ఆదికాండ గ్రంథంలో దేవుడు ఎంత స్పష్టంగా ఈ మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఎల్లప్పుడూ మానవుడి యొక్క తలంపులు ఎలా ఉన్నాయి? చెడ్డగా ఉన్నాయి. మరి ఊహ తెలిసేసరికి ప్రత్యేకమైనటువంటి పాప స్వభావం ఎవరిచ్చారు చెప్పండి? పుట్టుకలో పాపం లేదండి, జన్మ పాపం లేదు అని చెప్తాం. మీరు అంటారు కదా, చాలా మంది క్రైస్తవ బోధకులు చెప్పే మాట ఏంటంటే జన్మ పాపం అనేది లేదు అంటున్నారు. జన్మ పాపం లేకపోతే ఊహ తెలిసిన కాడి నుంచి వారిలో చెడు తలుపులు రావడం ఏంటి? మీరే జవాబు చెప్పాలి. అర్థమవుతుందంటారా? కాబట్టి ఒక మాట గమనించాలి, ఏమంటే దేవుని వాక్యంలో ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయంలో 20వ వచనంలో మాట రాయబడింది. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టిను, ఏలి అనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఎవరికి తల్లి అండి? కయ్యనికి హేబెలుకేనా? భూమి మీద పుడుతున్నటువంటి ప్రతి మానవుడికి కూడా మూలమైన తల్లి ఎవరు అంటే హవ్వమ్మ. అందుకనే మన పితరుడు దావీదు గారు అంటాడు ఏమని? నా తల్లి పాపమునందే నన్ను గర్భము ధరించింది. కాబట్టి పాప స్వభావం అనేది మానవుల్లో ఉంది కాబట్టి ఊహ తెలిసిన కాడి నుంచి మానవ యొక్క తలంపులు ఏముందంటే పాపము ఉంది, ఊహ తెలిసిన కాడి నుంచి.
ఎవరు నేర్పలేదు కదా. చూడండి, ఇంకొక మాట చూసినట్లయితే ఆదికాండ గ్రంథంలోనే మరొక శ్రేష్టమైన మాటను దేవుడు రాయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. 8వ అధ్యాయము మరి 21వ వచనం మధ్య భాగం. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. బాల్యము నుండి ఎందుకు చెడ్డది? ఎందుకు చెడ్డదండి? ఎందుకంటే ఈ స్వభావము అనేది మానవుల్లో ఉంటూ వచ్చింది. మానవ శరీరంలో మంచిది ఏది నివసించట్లేదు అంటాడు ఎవరు? భక్తుడైనటువంటి పౌలు గారు. కాబట్టి మానవుడు ఇలాగూ పాపంలో మానవ యొక్క జీవితాన్ని గడిపిన వారిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి పాపాన్ని బట్టి మానవ జీవితంలో ఏమొచ్చింది అంటే మొట్టమొదట అతని తలంపుల్లో ఏమొచ్చింది? ఊహంతా చెడ్డదిగా ఉంటూ వచ్చింది. బాల్యం నుండి అతని యొక్క హృదయాలోచన చెడ్డదిగా ఉంటూ వచ్చింది. అంత మాత్రమే కాదు, చెడు కార్యాలు చేయడానికి సమ్మతించేవారిగా మనుషులు మారిపోతూ వచ్చారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 32వ వచనం. ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణములకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించుతున్నారు. చెడ్డ కార్యాలు చేయడానికి సంతోషంగా తమను తామే మనుషులు అప్పగించుకుంటున్నారు. ఇది పాపం. పాపం యొక్క లక్షణాలు మానవులు ఈ రీతిగా ఉంటూ వచ్చాయి. ఇంకా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. చూద్దామంటే 18వ వచనం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. మానవుడికి శాంతి మార్గం లేదు. మానవుడు మరి పాపంలో, భక్తిహీనతలో మానవుడు ఉంటూ వచ్చాడు. అందుకనే 11వ వచనంలో అంటాడు, 3:11, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుని వెతుకువాడు లేడు, గ్రహించేవాడు లేడు. ఒకవేళ వెతికేవాడు ఉంటే గ్రహించేవాడు లేడు. సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఏమై ఉన్నాడో ఆయన కలుగు చేసిన ఈ సకల చరాచర జగత్తును పరిశీలన చేస్తే అర్థమవుతాయి. కాబట్టి ఇలాగ పాపంలో పడిపోయిన మానవుడిని రక్షించేదాని కొరకు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారు ఆయన లోకానికి శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చి మానవుని యొక్క పాపములకు ఆయన క్రయము చెల్లిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, మరి ఈ శరీరమును మహిమా శరీరంగా దేవుడు మార్చాలనుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన పత్రికలో మరి 1వ పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనం అంటాడు, మీ దేహము దేవునికి ఆలయం. కాబట్టి పాపపూరితమైనటువంటి ఈ దేహంలో, పాపానికి నిలయమైనటువంటి ఈ దేహంలో దేవుడు తన పరిశుద్ధతను అనుగ్రహించి మానవుడు ఏం చేయాలనుకున్నాడంటే దైవత్వంలోకి తీసుకురావాలనుకున్నాడు. దైవత్వంలోకి తీసుకురావడం. కాబట్టి ఈ దేహాన్ని దేవునికి ఆలయముగా చేస్తూ వచ్చాడు. అది మొదటి సంగతి. రెండవది, ఆయన మన మనస్సును నూతన పరిచయం చేసినట్టే ఆయన ఆత్మచేత మనం ముద్రించాడు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారు దేవుని కుమారులు. కాబట్టి శరీరంలో దేవునికి దూరం అయిపోయిన మానవుని ఏం చేసినట్టే దైవత్వంలో తీసుకురావడానికి ఆత్మ ద్వారా దేవుని కుమారులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి పతనమైపోయిన మానవుడిని తిరిగి దేవుని యొద్దకు తీసుకురావడం కొరకు దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, జగత్ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నరావతారిగా వచ్చారు. కాబట్టి మానవుని యొక్క నిర్మాణం కోసం ఈ సంగతులని మీరు తెలుసుకుంటే మీరు ఏం చేస్తారంటే, సంఘములో ఒక వ్యక్తి ఒకవేళ పడిపోయినప్పుడు, చెడిపోయినప్పుడు మీరు ఏం చేస్తారంటే వారితో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రక్షింపబడిన అనుభవం వారి జీవితంలో లేకపోతే, నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవితంలో లేకపోతే, ఇంకా పాపంలో వసిస్తూ ఉంటే, ఇది శరీర కార్యాలు స్పష్టమైనటువంటివి. ఇగో ఇట్లాంటి కార్యాలు మీరు ఉండకూడదు చెప్పాలి. ఒక వ్యక్తి లేదా ఒక విశ్వాసి పాపంలో పడిపోతే ఏం చేయాలంటే ఆ వ్యక్తికి మరి ఒంటరిగా వెళ్ళి కలిసి చెప్పాలి, సహోదరుడా, సహోదరి, నువ్వు పాపంలో పడిపోయావు, వెల ఇచ్చి దేవుడు నేను కొన్నాడు కానీ నువ్వు పాపంలో బ్రతుకుతావు అని చెప్పాలి. వినకపోతే ఇద్దరిని తీసుకెళ్ళి మాట్లాడాలి. అప్పటికి వినకపోతే సంఘం ఎదుట ప్రకటించాలి, ఇదిగో ఈ వ్యక్తి ఇలాంటి తప్పుడు నడక నడిచాడు అనేది. నేడు దినాల్లో కొద్దిమందికి సేవ యొక్క అనుభవం లేకుండానే ఏం చేస్తారంటే సంఘాలలో వాటిని ప్రకటన చేస్తున్నారు. ఇది చాలా సిగ్గుకరమైన విషయం.
అర్థమవుతుందంటారా? సంఘానికి దేవుడు నేను కాపరిగా ఉంచినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఎవడైనా ఒక తప్పు చేసాడు అని తెలిస్తే నువ్వు వెళ్లి ఖండించాలి. చెప్పినప్పుడు వినకపోతే సంఘ పెద్దలు తీసుకెళ్లి ఖండించాలి. అప్పటికి వినకపోతే సంఘానికి తెలియపరచాలి. ఇది పరిశుద్ధ గ్రంథం బైబిల్ నేర్పుతున్న క్రమం. ఈ క్రమం కూడా తెలియకుండా అనేక మంది సేవ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతో మరి దుఃఖకరమైన విషయం. కాబట్టి విషయాన్ని గుర్తుందాం. మానవుడు శరీరంలో ఉన్నప్పుడు ఎలాగో ఆ శరీర కార్యాల నుండి బయటకు రాగలడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి రక్షణ కార్యం ద్వారా. ఈ మంటి దేహాన్ని దేవుని యొక్క మహిమా శరీరానికి సమమైనదిగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఈ ఆంథ్రోపాలజీ అనే దాన్ని మనం జాగ్రత్తగా చదివితే మానవుడు, అతని పాపము, పతనము, అతని పాప స్వభావము, ఆ లక్షణాల నుండి మానవుడు ఎలా విడిపించగలడు, విడిపించడానికి సృష్టికర్త అయిన దేవుడు ఏం చేశాడు, ఈ విషయాలన్నీ ఎంతో స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు సంఘంలో ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా మనం దాన్ని తీర్చగలుగుతాం. ఈ వీడియో మీకు ప్రయోజనకరంగా ఉందని, మరి ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని కలుగజేస్తానని నమ్మి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఇక ప్రభు చిత్తమైతే పాపం గురించి వీడియో చేద్దాం. దాని విషయాలన్నీ కూడా మరి తదుపరి వీడియోలో నేను తెలియపరుస్తాను. అంతవరకు ప్రభు కృప మనకు తోడేండి నడిపించిన గాక. మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉంటాను.